హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లతా అండ్ లక్కీ. ఈరోజు నేను చికెన్ కర్రీ చేయాలనుకుంటున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని వేడి చేసుకోండి. తర్వాత ఆయిల్ పోసుకోవాల్సి ఉంటుంది. చికెన్ కర్రీలోకి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే చాలా రుచిగా ఉంటుంది. వేడి అయిన తర్వాత కొన్ని చెక్క లవంగాలు వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా వేయించుకోండి. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాల్సి ఉంటుంది. వేయించుకున్న తర్వాత కొంచెం ముందుగా మనం శుభ్రం చేసుకొని పెట్టుకొని ఉన్న పుదీనా ఆకులను వేసుకొని మంచిగా కలుపుకోవాల్సి ఉంటుంది. నేను వీడియో కోసం స్పెషల్గా అంటూ ఏం ప్రిపేర్ చేయడం లేదు. రొటీన్గా ఇంట్లో ఎలాగైతే చేస్తానో అలాగే చూపిస్తున్నా. దీనికోసం నేను ఏం స్పెషల్ ఐటమ్స్ ఏం యూజ్ చేయడం లేదు. చూడండి, మీరు కూడా ఇలా చూడండి, మంచిగా గోల్డ్ కలర్లో వచ్చేసినాయి కదా. ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాల్సి ఉంటుంది. ఒక 2 స్పూన్స్ వేసుకోండి. అల్లం పేస్ట్ చాలా రుచిగా ఉంటుంది. వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. అల్లం పేస్ట్ పచ్చి వాసన స్మెల్ పోయేంత వరకు కలుపుకొని చూడండి, అడుగంటకుండా కలుపుకుంటూ ఉండండి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాల్సి ఉంటుంది. పసుపు వేసుకొని కూడా కలుపుకోవాల్సి ఉంటుంది. మనం ముందుగా శుభ్రం చేసుకొని పెట్టుకొని ఉన్న చికెన్ వేసి కలపండి. బాగా కలుపుకోవాలి. పీసెస్ బాగా పెద్ద పెద్దగా ఉంటే మాత్రం సిమ్లో కాకుండా హైలో పెట్టుకొని కలుపుకోండి. చాలా బాగా ఉడుకుతుంది తొందరగా. ఉడికేటప్పుడు కొంచెం ఉప్పు ఉంటుంది కదా, సాల్ట్ వేసుకొని కలిపి మూత పెట్టుకొని ఉంచండి. కొంచెం సేపు అలాగే ఉంచండి. ఉంచిన తర్వాత మరి నేనైతే మినిమం ఇక్కడ ఒక 1/2 అవర్ పెడతాను. చికెన్ ఎవ్రీ టైం సిమ్లో పెట్టేస్తాను. అయిన తర్వాత మంచిగా కలుపుకోండి. ఉడికిపోయినట్టు తెలుస్తుంది. ఒకసారి చేతితో చూస్తే అర్థమవుతుంది మీకు ఉడికిందా లేదా అనేసి. ఉడికిన తర్వాత చూడండి, కలర్ అయితే చేంజ్ అవుతుంది కదా, బాగా గోల్డ్ కలర్లోకి వచ్చేసింది చికెన్ కూడా. అంటే ఆల్మోస్ట్ ఒక 70% కుక్ అయిపోయింది చికెన్. ఇప్పుడు మనం కారం వేసుకోవాల్సి ఉంటుంది. కొంచెం ఒక 1 to 2 స్పూన్స్ కారం వేసుకొని, ఉప్పు కొంచెం తక్కువగా అనిపిస్తే ఉప్పు కూడా వేసుకొని కలుపుకోండి. ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం ధనియాల పౌడర్, పచ్చి ధనియాల పౌడరే వాడుతున్నాను నేను ఇక్కడ. ప్యాకెట్స్ ఉంటాయి కదండి, అవే వాడుతున్నా, పచ్చి ధనియాల పౌడరు. అలాగే గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా లాంటివి ఏమైనా మీ దగ్గర ఉన్న మసాలాలు ఉంటే అన్నీ వేసుకొని కలుపుకోవాల్సి ఉంటుంది. బాగా కలుపుకుంటేనే చికెన్కి అనేది మసాలా అంటుతుంది. బాగా కలుపుకొని పెట్టేసుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకు ఆయిల్ అనేది చాలా బయటకు వచ్చి ఉంటుంది. అంటే కర్రీ అనేది ఆల్మోస్ట్ అయిపోయింది. ఒకవేళ గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఒక వాటర్ పోసుకొని, ఒక గ్లాసుడు వాటర్ పోసుకొని కొద్దిసేపు మరి ఒక 5 to 10 మినిట్స్ ఉంచి ఉడికించుకోండి. గ్రేవీ అనేది మనకు బాగా వస్తుంది. ఇలాగా బాగా కలిపిన తర్వాత కొంచెం సేపు ఉడికించుకోవాలి. మూత పెట్టి ఒక 5 to 10 మినిట్స్ మూత పెట్టేసి ఉంచండి. తర్వాత చూడండి, తెలుస్తుంది మీకే. చూసారు కదా, ఆయిల్ మొత్తం బయటకు వచ్చేసింది. అంటే మన కర్రీ మొత్తం రెడీ అయిపోయినట్టు. లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీర వేసుకొని, కొంచెం చికెన్ మసాలా కావాల్సి లాస్ట్లో కూడా వేసుకొని ఉడికించుకోవచ్చు. ఓకే, ఇది రొటీన్గా చేసుకునే చికెన్ కర్రీ అండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.